హలో ఫ్రెండ్స్, మళ్ళీ మేము ముందుకు ఒక కొత్త వీడియోతో వచ్చాను. ఈ రాయి చూడండి, ఇది ఒక క్లింబర్టోన్ లాంటి రాయి. ఇది చాలా కఠినమైన రాయ. ఇందులోనే అన్ని రకాల రాళ్ళు కలిపి కూడినటువంటి రాయ. ఈ రాయిలోనే మొత్తం క్రిస్టల్స్ ఉన్నాయి, డైమండ్స్ లాంటి ముక్కలు ఉన్నాయి, కలర్ స్టోన్స్ ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాల భూమిలోని రాళ్ళన్నీ అతుక్కుపోయి ఒక రాయి కింద తయారైంది. ఈ రాయ హార్డ్నెస్ మాత్రం 10 ఖచ్చితంగా వస్తుంది. టెస్టింగ్కి వెళ్ళారు, వచ్చిన దాని రిపోర్ట్ పెడతాను మీకు. చాలా బాగుంది ఫ్రెండ్స్, ఒకసారి ఈ రాయిని చూడండి. సూపర్ ఫ్రెండ్స్, ఈ రాయి ఇదే మొదటిసారి నేను చూడటం ఫ్రెండ్స్. తర్వాత ఈ రాయి చూడండి, ఇది డైమండ్ అని చెప్పని కడపలు తీసుకొచ్చారు, కానీ ఇది డైమండ్ కాదు. ఇది మొజానైట్. ఇలాంటి రాళ్ళు కొని మోసపోవద్దని చెప్పని ఈ సబ్స్క్రైబర్ చెప్పాడు. ఎందుకంటే ఆయన ప్రత్యేకంగా ఈ వీడియో నాకు పంపించాడు. ఈ వీడియోని మనం విజయవాడలో చెక్ చేస్తే ఇది మొజానైట్ అని చెప్పని వచ్చింది. ఇది డైమండ్ కాదు. ఈ రాయి కూడా అదే. ఇలాంటి రాళ్ళు మాత్రం మీరు దయచేసి కొనమాకండి, ఆశపడమాకండి. గోల్డ్ కలర్ రాయి అని చెప్పని మీరు వేల రూపాయలు వెచ్చించి నష్టపోవద్దు. ఇదే మీకు మనవి చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఈ రాయి చూడండి, ఇది ఆకాశంలోనే వాళ్ళ మేడ మీదకి పడింది. ఈ ముక్క పైనుంచి పడింది, ఈ ఉల్క ముక్క. కానీ చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఈ ముక్కలో ఏముందన్నది టెస్ట్ చేయించాలి. టెస్ట్ చేయించిన తర్వాత చెప్తాను. తర్వాత ఇది 25 క్యారెట్లు డైమండ్ ఫ్రెండ్స్. ఇది 25 క్యారెట్లు చిల్లర. ఇది గ్రే కలరు. ఇది అమ్మకానికి ఉందంట. ఎవరికైనా కానీ కావాలంటే మాత్రం సంప్రదించండి, వాళ్ళ నెంబర్ ఇస్తాను, మీరు మాట్లాడుకోండి. రాయి అయితే గుండ్రంగా చక్కగా ఉంది, లోపల డాట్స్ ఉన్నట్లుగా ఉన్నాయి. అది ఫ్రెండ్స్ ఈ రాయి చూడండి, చాలా క్లారిటీగా చక్కగా కనబడుతుంది. కాకపోతే లోపల బ్లాక్ స్పాట్స్ డాట్స్ ఉన్నాయి. 25 క్యారెట్లు రాయ ఫ్రెండ్స్. ఈ రాయ ఆక్వామెరిన్ అని చెప్పని పెట్టాడు, కానీ నాకైతే డౌట్గా ఉంది. ఇది ఆక్వామెరిన్ రాయిలాగా అనిపించట్లేదు, ఇది పూత పోసిన రాయిలాగా అనిపిస్తుంది. ఇలాంటి రాళ్ళు కొనే ముందు కొద్దిగా 1-2 సార్లు ఆలోచించుకొని కొనండి, నష్టపోతారు కాకపోతే మీరు కొంటే. ఈ ముత్యాలు ఫ్రెండ్స్, ఈ మొన్న బెంగళూరు వెళ్ళేటప్పుడు నేను ఆయన దగ్గర ఈ వీడియో తీసుకున్నాను. ఈ ఒరిజినల్ ముత్యాలు అన్నాడు. అయితే ఈ నా చేతిలోనే పట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇది బ్రహ్మాండంగా ఉన్నాయి ఈ రాళ్ళు చూడండి. అసలు కలర్ ఎంత చక్కగా క్లారిటీగా ఉందో. ఆయన ఒరిజినల్ అని చెప్పి అన్నాడు. ఎవరు కూడా ఈ వీడియోలో చూస్తుంటారు. అది ఫ్రెండ్స్ ఈ రాళ్ళ సంగతి. చూస్తుండొచ్చు. ఈ రాళ్ళని షేప్లో లేవు, మామూలుగా ఒరిజినల్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే షేప్లో లేని రాళ్ళు మనం చూపించాడు, సో దీన్ని నమ్మొచ్చు. అయితే మనకి ఎలా ఉండాలి, రౌండ్గా చక్కగా గుండ్రంగా అందంగా ఉంటాయి. 1,00,000 ఈ ముత్యాలు ఒరిజినల్. కాకపోతే వాడగానే పనికిరావు కాబట్టి ఒరిజినల్ రాళ్ళు ఈయన దగ్గర ఉన్నాయి. ముత్యాలన్నీ కూడా కోటింగ్లు కొడుతున్నారు ఫ్రెండ్స్. తక్కువ రేటుకి ఇస్తారు, సిల్వర్ కోటింగ్ కొట్టి మనకి ఫేక్ అమ్ముతున్నారు. కొనుక్కునే ముందు ఇప్పుడు అది కూడా చూసుకోండి. తెల్లగా ఉన్నదంతా కూడా ముత్యం కాదు, డూప్లికేట్ ముత్యాలు మ్యాక్సిమం 90% అమ్ముతున్నారు. ఒరిజినల్ ముత్యం చాలా కాస్ట్ ఉంటుంది. డూప్లికేట్ ముత్యం అయితే బేరం ఆడతారు, ఒరిజినల్ ముత్యానికి అయితే బేరం ఆడే ప్రసక్తి ఉండదు, ఎందుకంటే దొరకటమే చాలా కష్టం. దాని ప్రకారం మీరు ఏదైనా కొనుక్కోవాలంటే ఇలా చూసుకొని కొనుక్కోండి ఫ్రెండ్స్. ఓకే, బ్రహ్మాండంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రాళ్ళు. నాకైతే 2 కళ్ళు సరిపోలేదు అక్కడ, కాకపోతే రౌండ్ గుండ్రంగా లేవు. కొనేసేవాడిని నేను. నాకు అర్థమైంది ఏంటంటే గుండ్రంగా లేవు కాబట్టి ఆయన చేతికి ఒరిజినల్స్ వచ్చినాయి, లేకపోతే వచ్చాయి కాదు ఫ్రెండ్స్. ఈ రాళ్ళు చూడండి, ఈ 60 కేజీలు మైసూరులో ఉన్నాయంట. ఏదో రేట్ చేసి ఇస్తా అని చెప్పి అంటున్నాడు. కేజీ 60,000 చెప్పాడు, 30,000కి ఇస్తా అంటున్నాడు. ఇందులో ఏ ఒక్క రాయ సరైనదైనా కానీ ఆ 30,000 వచ్చేస్తాయి. అయితే దీనికి ఒక మీడియేటర్ ఉన్నాడు, ఆయన కర్ణాటక చిత్రగుప్తలో ఉన్నాడు. సో ఆయన పట్టుకుంటే తప్ప ఈ రాళ్ళు మన చేతికి రావు. రాళ్ళు అయితే అద్భుతంగా ఉన్నాయి. ఇందులో అన్ని రకాల రాళ్ళు ఉన్నాయి, అన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో రాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి రాళ్ళు. పద్మనాభ రూబీలు ఉన్నాయి, రెడ్, పింక్, బ్లూ అన్ని కలర్ రూబీలు ఇందులో ఉన్నాయి.
ఇది కేజీన్నర రాయ ఫ్రెండ్స్. ఇది అమ్ముదా అని నాకు పెట్టి చాలా కాలం అయింది. ఆ వీడియో ఇప్పుడు దొరికింది, మీకు పెట్టాను. ఈ రాయిని పైన గుండ్రంగా ఆయన షేప్ చేయించాడు. చేయించిన తర్వాత ఆకారం తీసుకొచ్చి పెట్టాడు. ఇలాంటి రాళ్ళు చాలా వస్తున్నాయి ఫ్రెండ్స్. మొన్న ఒక వీడియోలో ఇలాంటి రాయి ఒకటి పెట్టాను. మళ్ళీ ఇది ఇంకో రాయ, ఆ రాయిని పోలిన రాయే. కాకపోతే ఇది పైకి ఎంత చక్కగా, చాలా చక్కగా ఉంది. లోపల ఈ రాయి అంతా కూడా చాలా బాగలేదు అది. సో అలాంటి రాళ్ళన్నీ వస్తున్నాయి. ఈ రాయి చూడండి, ఇది ఒక 6 క్యారెట్లు రాయి అన్నాడు, కానీ 6 క్యారెట్లు రాయి ఉండదు. ఇది నాకు తెలిసి డైమండ్. ఇది బ్లాక్, బ్లూ స్టార్ రూబీలు, రెడ్, బ్లాక్ కూడా బెంగళూరులోనే ఉన్నాయి. ఆయన స్టార్ రూబీస్ చూపించాడు. ఇవన్నీ ఒక చోటే ఉన్నాయి. అసలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రాళ్ళు. ఇది నేను స్వయంగా నా చేతుల్లో తీసాను. అసలు 2 కళ్ళు సరిపోలేదు. నా వీడియో సరిగ్గా రాలేదు, కానీ ఆయన నా కోసం అక్కడ మాత్రం చూస్తే అసలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఈ రాళ్ళు. ఈయన అమ్మకాలం కోసం పెట్టుకోలేదు, ఈయన హాబీ. ఈ రాళ్ళని స్టార్ రూబీస్ రాసుకున్నారు. అలా అమ్మాయి వ్యాపారం. స్టార్ రూబీస్, క్యాటై కూడా. ఈయన క్యాటైలు స్టార్ రూబీలు 2 కలిపి ఉన్నాయి ఇందులో. వృత్తి చేసుకుంటూ ఈ కూడా సహకరించారు. క్యాటైస్ కూడా కలిపి ఉన్నాయి ఇందులో. కానీ ఇప్పుడు ఆయనకి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. ఓకే, ఇందులో రెడ్, బ్రౌన్ ఫ్రెండ్స్ ఈ రాళ్ళు అన్నీ ఉన్నాయి. కర్ణాటకలో ఉన్నాయి. చింతామణి కలర్ కూడా ఉంది. చింతామణి అన్న ఊర్లో ఉన్నాయి. ఓకే, బ్రహ్మాండంగా ఉన్నాయి సార్. ఆ రాళ్ళు ఈయన దగ్గర రాళ్ళు ఎలా ఉన్నాయంటే చాలా రాళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒరిజినల్స్ ఉన్నాయి, డూప్లికేట్స్ ఉన్నాయి. కానీ మనం ఏరి ఎంచుకొని తీసుకోవాలి మనం రాళ్ళు. ఈ రూబీ ఇవన్నీ కూడా కొద్దిగా రాళ్ళు చీప్ క్వాలిటీ రాళ్ళే. ఇవన్నీ చీప్ క్వాలిటీ రాళ్ళే, కానీ బాగానే ఉన్నాయి. ఫ్యాన్సీ రాళ్ళు మళ్ళీ వేసుకోవచ్చు. ఈ రాయి కొన్నాడు మా ఫ్రెండ్. కొనొద్దని చెప్పాను, కానీ ఎక్కువ డబ్బులు పెట్టుకున్నాడు. ఆయనకి ఏంటంటే ఆ రాయి ఇంట్రెస్ట్గా ఉంది. కొంతమంది మనం ఎన్ని చెప్పినా కానీ వినరు. వాళ్ళు లెక్కల్లో వాళ్ళు పోతూ ఉంటారు. చూసుంటారు కూడా. ఇంత దూరం వచ్చాం కదా, ఏదో కొనాలన్నా లెక్కల్లో కొన్నాడు. చాలా ఎక్కువ డబ్బులు ఇచ్చాడు ఫ్రెండ్స్ ఈ రాయికి. ఈ హైదరాబాద్లో కూడా కుప్పలు కుప్పలుగా దొరుకుతాయి. అది ఫ్రెండ్స్ ఈ రాయి సంగతి. ఇది చూద్దాం. కేజీ వచ్చి కేజీ లెక్కల్లో దొరుకుతాయి ఈ రాళ్ళు. అకీఫ్ హైదరాబాద్లో కేజీ వచ్చి ఒక ఎంత బాగుందంటే 500-1000 రూపాయలు ఉంటాయి. కానీ మా ఫ్రెండ్ ఒక రాయికే ఇచ్చాడు చాలా డబ్బులు. సార్ ఇదేం రాయి సార్? ఇది ఆ రాయి పెట్టుకుంటే కనీసం 5 కేజీల రాళ్ళు కొనుక్కోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి.